ఈ వీడియోలో డైరీ ఫ్లోలో ఎంప్లాయీస్ ఎలా యాడ్ చేసి మేనేజ్ చేయాలో చూద్దాం. మీకు డెలివరీ మరియు కలెక్షన్ కోసం ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ లాగిన్ ఇవ్వవచ్చు. వాళ్ళు అసైన్ చేసిన షాప్స్ మాత్రమే చూస్తారు మరియు వాళ్ళ ఫోన్ నుండి డెలివరీస్ మరియు కలెక్షన్ చేస్తారు. ముందుగా ఒక ఎంప్లాయీని యాడ్ చేద్దాం. టీమ్ ట్యాబ్కి వెళ్ళండి. కింద ఉన్న ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. ఎంప్లాయీ పేరు ఎంటర్ చేయండి. మేము రాజు అని ఎంటర్ చేస్తున్నాము. వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. ఇన్వైట్ ట్యాప్ చేయండి. అయిపోయింది. ఇన్వైట్ పంపబడింది. పెండింగ్ ఇన్వైట్స్లో చూడవచ్చు. ఇప్పుడు రాజుకి చెప్పండి, ప్లే స్టోర్ నుండి డైరీ ఫ్లో డౌన్లోడ్ చేసి ఈ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వమని. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ బిజినెస్లో జాయిన్ అవుతాడు మరియు మీ యాప్లో యాక్టివ్ ట్యాబ్లో కనిపిస్తాడు. రాజు లాగిన్ అయ్యాడు. ఇప్పుడు అతనికి షాప్స్ అసైన్ చేద్దాం. షాప్స్ ట్యాబ్కి వెళ్ళండి. టాప్ రైట్లో మెన్యూ ఐకాన్ ట్యాప్ చేయండి. సెలెక్ట్ ట్యాప్ చేయండి. ఇప్పుడు అసైన్ చేయాలనుకునే షాప్స్ ట్యాప్ చేయండి. మేము 2 షాప్స్ సెలెక్ట్ చేస్తున్నాము. అసైన్ ట్యాప్ చేయండి. డ్రాప్ డౌన్ నుండి రాజుని సెలెక్ట్ చేయండి. అప్డేట్ పెండింగ్ డెలివరీస్ కూడా చెక్ చేయవచ్చు. అప్పుడు ఈరోజు డెలివరీస్ రాజుకి మూవ్ అవుతాయి. కన్ఫర్మ్ ట్యాప్ చేయండి. అయిపోయింది. ఈ 2 షాప్స్ ఇప్పుడు రాజుకి అసైన్ అయ్యాయి. ఇప్పుడు పర్మిషన్స్ సెట్ చేద్దాం. టీమ్ ట్యాబ్కి తిరిగి వెళ్ళండి. రాజు మీద ట్యాప్ చేయండి. పర్మిషన్స్కి స్క్రాల్ చేయండి. 4 సెట్టింగ్స్ కనిపిస్తాయి. సి షాప్ ఫోన్ నెంబర్స్. ఇది ఆన్ చేస్తే రాజు కస్టమర్ ఫోన్ నెంబర్స్ చూడగలడు. కంప్లీట్ డెలివరీస్. ఇది ఆన్ ఉంటే రాజు తన యాప్ నుండి డెలివరీస్ కంప్లీట్ చేయగలడు. కలెక్ట్ పేమెంట్స్. ఇది ఆన్ ఉంటే రాజు తన యాప్ నుండి పేమెంట్స్ కలెక్ట్ చేయగలడు. అడ్జస్ట్ డెలివరీ క్వాంటిటీస్. ఇది ఆన్ ఉంటే డెలివరీ కంప్లీట్ చేసేటప్పుడు రాజు క్వాంటిటీ మార్చగలడు. రాజు ఏం చేయాలో దాని ప్రకారం సెట్ చేయండి. మేము కంప్లీట్ డెలివరీస్ మరియు కలెక్ట్ పేమెంట్స్ ఆన్ ఉంచుతున్నాము. ఏదైనా పర్మిషన్ టాగుల్ డిసేబుల్గా కనిపిస్తే అది మీ బిజినెస్ సెట్టింగ్స్లో ఆఫ్ అయి ఉంది. మెన్యూ, తర్వాత సెట్టింగ్స్, తర్వాత ఎంప్లాయీ పర్మిషన్స్లో చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు రాజు తన ఫోన్లో ఏం చూస్తాడో చూద్దాం. ఇది రాజు స్క్రీన్. చూడండి, అతనికి అసైన్ అయిన షాప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రతి షాప్లో కంప్లీట్ డెలివరీ బటన్ మరియు కలెక్ట్ పేమెంట్ బటన్ ఉన్నాయి. రాజు అక్కడి నుండే డెలివరీస్, పేమెంట్స్ అన్నీ చేయగలడు. అంతా మీ డాష్బోర్డ్లో రియల్ టైంలో కనిపిస్తుంది. రాజు యాక్టివిటీ ఎప్పుడైనా చెక్ చేయవచ్చు. టీమ్ ట్యాబ్కి వెళ్ళండి. రాజు మీద ట్యాప్ చేయండి. రీసెంట్ యాక్టివిటీకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అతని డెలివరీలు, పేమెంట్స్, కౌంటర్ సేల్స్ అన్నీ టైం స్టాంప్లతో కనిపిస్తాయి. రాజు పనిచేస్తున్నప్పుడు అంతా ఇక్కడ వస్తుంది. ఎంప్లాయీ రిమూవ్ చేయాలంటే ఎడిట్ ట్యాప్ చేయండి. డీయాక్టివేట్ ట్యాప్ చేయండి. అతని లాగిన్ పనిచేయటం ఆగిపోతుంది మరియు అన్ని షాప్ అసైన్మెంట్స్ రిమూవ్ అవుతాయి. అవసరమైతే ఎప్పుడైనా రీయాక్టివేట్ చేయవచ్చు.